రేపటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ప్రకటించింది మా మేనేజ్మెంట్. ఆఫీస్ నుండి వస్తూనే ఇంట్లో అందరికీ వినబడేటట్లుగా చెప్పింది వైష్ణవి. ఓహ్! నైస్ వైషు. ఇక నుండి పొద్దుట పొద్దుటే ఆఫీస్ వ్యాన్ ఎక్కడ మిస్ అవుతానో అనుకుంటూ పరుగులు పెట్టనక్కర్లేదు. ఎంత మంచి వార్త చెప్పావంటూ భర్త పవన్ వైష్ణవి వైపు మెచ్చుకోలుగా చూశాడు. హమ్మయ్య! అయితే రోజూలాగా పొద్దుటే లేవనవసరం లేదన్నమాట. మెటికలు విరిచింది అత్తగారు. అసలుకే రాత్రి నిద్రపట్టి చావదు నాకు. ఏ తెల్లవారుజామునో కునుకు పట్టే సమయానికి నీవు వంటింట్లో చేసే శబ్దాలకు మెలకువ వచ్చేస్తుంది వైష్ణవి. నిత్య జడలేయమంటూ హడావిడి పెడుతుంది. నందుకి పాలు పట్టాలి. నీకివేమీ అర్థం కావు కదా! పొద్దుటే 7:30 కల్లా కంపెనీ వ్యాన్ వచ్చేస్తుంది వెళ్ళిపోతావు. ఇంకా ఆ తరువాత నా పాట్లు చూడాలి. ఇంక రేపటి నుండి ఈ హడావిడి ఉండదంటూ సంబరపడింది శాంతమ్మ గారు. సరే లేవే ఎప్పుడు నీ గోలేనా? ఏ రోజు కాఫీ వేడిగా తాగడం లేదు నేను. కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదివి అన్నాళ్ళయింది. కాఫీ తాగే సమయానికి ఏమండీ కాస్త ఈ పాల ప్యాకెట్లు ఫ్రిడ్జ్‌లో పెట్టమనో, లేకపోతే ఆకుకూరలబ్బాయి వచ్చినట్టున్నాడు. వెళ్లి తోటకూర తీసుకోమనో ఏదో పని అంటగడతావు. ఈలోగా కాఫీ చల్లగా అయిపోతుంది. వేడి చేసి ఇవ్వమంటే చికాకు పడతావు. భర్త మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుతూ రేపటి నుండి నా బాధ ఉండదులెండి మీకు. మీ కోడలు అన్నీ వేళకు అందిస్తుందిలెండంటూ అక్కడి నుండి వెళ్ళిపోయిందావిడ. అందరూ ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ కొత్త విధానాన్ని అమలుపరచడంలో ఏ సాధక బాధలను ఫేస్ చేయవలసి ఉంటుందోననుకుంటూ వైష్ణవి బట్టలు మార్చుకోవడానికి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. వైష్ణవి పెళ్లికి ముందు నుండే ఒక మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. పవన్ ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. వారికి 5 సంవత్సరాల అమ్మాయి నిత్య, 3 సంవత్సరాల అబ్బాయి నందకిషోర్, అత్తగారు, మామగారు వీరితోనే ఉంటారు. పవన్‌కి జాబ్ చేస్తున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయం ఉండడంతో వైష్ణవి సంబంధం వచ్చిన వెంటనే ఒప్పేసుకున్నాడు. వైష్ణవి పొద్దుటే 7:30కే బయలుదేరి వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ లేకపోతే ఆఫీస్‌కి ఒక గంటలో చేరుకుంటుంది. ఉదయం పర్వాలేదు కానీ, సాయంత్రం వేళ ట్రాఫిక్ జామ్ అయి ఇంటికి వచ్చేసరికి 7 గంటలయిపోతుంది. పొద్దుట బ్రేక్‌ఫాస్ట్ తనే తయారు చేస్తుంది. కాఫీకి ఫిల్టర్ డికాషన్ తీసి, పాలు కాచి రెడీ చేస్తుంది. ఇంతకంటే తనకు చేయడానికి సమయం ఉండదు. తను తయారై కాస్త టిఫిన్ తినేసరికి కంపెనీ వ్యాన్ వచ్చేస్తుంది. ఒక్కోసారి టైం లేక టిఫిన్ కూడా తినడానికి వీలవదు. అత్తగారు వంట చేయడం, మనవరాలు నిత్యని తయారు చేసి స్కూలుకి పంపడం, నందుని చూసుకోవడం అవి చేస్తారు. పవన్ బ్యాంకుకి వెళ్ళేంత వరకు తల్లికి ఏదో సాయం చేస్తూనే ఉంటాడు. మామగారు కూడా సాయంత్రం వేళ పిల్లల్ని ఎంగేజ్ చేస్తారు. రాత్రి వచ్చాక అత్తగారికి, మామగారికి ఏ రొట్టెలో, టిఫినో తనే చేస్తుంది. మిగతా అందరూ అన్నాలు తింటారు. ఆ రోజు వైష్ణవి తన గదిలో తలుపులు వేసుకొని ఆఫీస్ పని చేసుకుంటోంది. సింగపూర్ నుండి పెద్ద ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చిందని, మరో 10 నిమిషాలలో టీం అంతటినీ జూమ్‌లో హాజరు కావాల్సిందిగా మేనేజర్ మెయిల్ పంపించాడు. అది వరకు ఇవే తరహా ప్రాజెక్టులు చాలా చేసిన మూలాన వైష్ణవికున్న అనుభవాన్ని పరిగణలోనికి తీసుకుంటూ వైష్ణవిని టీం లీడ్‌ని చేశారు ఈ ప్రాజెక్టుకు. అదీగాక వైష్ణవికి ప్రమోషన్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ జాప్యం చేస్తోంది. ఎప్పటినుండో తను ప్రమోషన్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే ఎంతటి బాధ్యతనిచ్చినా నో అనకుండా యాక్సెప్ట్ చేస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను అనుకున్న టైంలో విజయవంతంగా పూర్తి చేసి క్లయింట్‌కి డెలివరీ చేయాలి. ఏ మాత్రం సమస్య వచ్చినా కంపెనీ ఇమేజ్ పోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రాజెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ చూపెట్టి వర్క్ పూర్తి చేయొచ్చని బాస్ అన్నారు. అందుకనే టీమ్‌ని సమావేశపరిచి ప్రాజెక్ట్ డెలివరీ ప్లాన్‌ను అందరితో చర్చించాలని, అందరూ సమైక్యంగా పనిచేస్తూ టీమ్ లీడ్‌కు సహకరించాలని ఇప్పుడు పెట్టబోయే మీటింగ్ యొక్క అభిమతం. జూమ్ మీటింగ్ మొదలైంది. ఇంతలో ఎవరో దబదబా బయటి నుండి తలుపులు కొడుతున్నారు. వైష్ణవి! వైష్ణవి! అంటూ. జూమ్‌లోనున్న మేనేజర్ వాట్ ఈస్ దట్ సౌండ్ వైష్ణవి? ప్లీజ్ గో అండ్ సీ అండ్ స్టాప్ దట్ సౌండ్ అనగానే గమ్మున తలుపు తెరిచేసరికి అత్తగారు నిలబడి ఉన్నారు. ఏమైంది అత్తయ్య? మీటింగ్‌లో ఉన్నాను. మీకు చెప్పాను కదా డిస్టర్బ్ చేయొద్దని అనేసరికి చాకలబ్బాయి ఇస్త్రీ బట్టలు తెచ్చాడు. డబ్బులివ్వమంటున్నాడు అనేసరికి వైష్ణవికి కోపం వచ్చేసింది ఒక్కసారిగా. అత్తయ్య, మామయ్య గారికి చెప్పండంటూ తలుపులు వేసేసుకుంది. మీటింగ్ పూర్తయ్యేసరికి గంట సమయం తీసుకుంది. కాస్త కాఫీ కలుపుకుందామని కిచెన్‌లోకి వచ్చేసరికి వంట చేసిన ఛాయలేమీ కనబడలేదు. హాల్‌లో టీవీ శబ్దం వస్తోంది.
సోఫాలో కూర్చొని అత్తగారు, మామగారు టీవీ సీరియల్ ఏదో చూస్తున్నారు. నందు వారికి కాస్త దూరంలో ఏవో బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడికి స్నానం చేయించలేదు ఇంకా. కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది. వైష్ణవిని చూస్తూనే శాంతమ్మ గారు, పని అయిపోయిందేమిటి? ఇందాక చాకలికి మీ మామయ్య గారు ఇచ్చేశారులే. పని అవ్వలేదత్తయ్య. 10 నిమిషాలు బ్రేక్ ఉంటే కాఫీ తాగుదామని వచ్చాను. వెళ్ళిపోవాలంటూ నందుని ఎత్తుకొని గబగబా స్నానం చేయించడానికి తీసుకుపోయి, వాడికి స్నానం చేయించి డ్రెస్ మార్చింది. రేపటి నుండి మరి కాస్త పెందరాలే లేచి నందుకి స్నానం చేయించాలని నిర్ణయించుకుంది. వాడు పొద్దుటే లేవడు. 7:30 దాటాక లేస్తాడు. ఏది ఏమైనా వాడిని లేపి స్నానం చేయించాలని అనుకుంది. ఇంక నేను వెళ్ళాలత్తయ్యా అని చెప్పేసరికి, ఇంతవరకు ఆ కంప్యూటర్ దగ్గరే అతుక్కుపోయున్నావు. కాస్త వంట చేసేసి వెళ్ళకూడదూ? ఏం ఆ మాత్రం మీ ఆఫీస్ వాళ్ళు అర్థం చేసుకోరా? పిల్లా జిల్లా ఉంటారు. వాళ్ళకి వంట చేసి పెట్టాలని. వాళ్ళకివన్నీ అనవసరం అత్తయ్య. పనే అయిపోవాలి వాళ్ళకంటూ. ఇంక తర్కించలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారికి ఇంక లేవక తప్పలేదు. 11 అయింది. వైష్ణవి ఇంట్లోనే ఉంది కదా! వంట తానే చేస్తుందనుకుంటూ టీవీ చూస్తూ ఉండిపోయింది. వైష్ణవి అదివరకటిలాగే ఎంత పందరాలే లేచినా లాగిన్ అవ్వడం లేటయిపోతోంది. ఇంట్లో అందరూ ఉదయం లేవగానే కాఫీ, కాఫీ అంటూ అడిగేసరికి వాళ్ళు ఉన్న చోటికి వెళ్లి అందించాల్సి వస్తోంది. అలాగే టిఫిన్ కూడా. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టినా, అది లేదా, ఇది లేదా అంటూ 10 సార్లు తిప్పిస్తారు. పవన్ మామగారైతే తిన్న ప్లేట్‌ని కూడా అలాగే వదిలేస్తారు. అత్తగారు అప్పటికే స్నానం చేసి పూజ ముందు కూర్చుంటారేమో, ఆవిడ ఎంగిలి ప్లేట్లు, తాగేసిన కాఫీ కప్పులు ముట్టుకోరు. తను హడావిడిగా అన్నీ సర్దేసి లాగిన్ అయ్యేసరికి బోలెడన్ని మెయిల్స్ తన రిప్లై కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. తన టీమ్‌మేట్స్ నుండి బోలెడన్ని మెసేజ్‌లు. మ్యామ్, ఈ ప్రోగ్రామింగ్‌కి ఆ కోడింగ్ వర్కౌట్ అవ్వడం లేదంటూ ఏదైనా సొల్యూషన్ చెప్పమని. అవన్నీ ఓపికగా చూడాలి. రిప్లై చేయాలి. లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. డే టైమ్‌లో వర్క్ సరిగా పూర్తి చేయలేకపోతోంది. అందుకే రాత్రి 1 వరకు కూర్చొని పని చేయాల్సి వస్తోంది. పగలు తను రూమ్‌లో ఉన్నానని తెలిసి నందు బయట నుండి అమ్మా తలుపు తీయంటూ ఒకటే ఏడుపు. అత్తగారు గాని, మామగారు గాని వాడిని సముదాయించడానికి ప్రయత్నించరు. తల్లి ఇంట్లోనే ఉంది కదా! చూసుకుంటుందిలే అన్న ఒకలాంటి ధీమా. వాడి ఏడుపుని మాన్పి, సముదాయించి, వాడి ముందు ఆట వస్తువులు పెట్టి నెమ్మదిగా ఆఫీస్ రూమ్‌లోకి జారుకుంటుంది. తలుపులు మూస్తే ఊరుకోడు. మూయకపోతే అత్తగారి, మామగారి మాటలు, మిక్సీ సౌండు, కుక్కర్ల సౌండ్‌తో పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంతకీ అత్తగారితో మీటింగ్స్ ఉన్నప్పుడు చెబుతూనే ఉంటుంది. అత్తయ్యగారు ఒక గంట సేపు ఏ శబ్దాలు రానీయకుండా చూసుకోరు. నందుని నా రూమ్‌లోకి రానివ్వకండంటూ. ఆ! అంటూనే ఆవిడ తన పని తాను చేసుకుపోతారు. పైగా మామగారితో బాగుంది. ఇంట్లో నుండి ఆఫీస్ పని చేస్తున్న ఆడవాళ్ళు వంట చేసుకోరా, పిల్లల్ని చూసుకోరా అనడం తనెన్నో సార్లు వింది. 2 రోజులు పనిమనిషి రానని చెప్పింది. ఆ పనంతా వైష్ణవి మీదే పడింది. పొద్దుటే గిన్నెలు తోముకొని, గదులు ఊడ్చి, ఆ తర్వాత టిఫిన్‌లు, కాఫీలు, నిచ్చెన తయారు చేసి స్కూల్‌కి పంపడం, నందుని లేపి బ్రష్ చేసి వాడికి స్నానం చేయించేసరికి 9 అయిపోతుంది. భర్త అదివరకు తన ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు తల్లికి ఏదో సాయం చేస్తూ ఉండేవాడు. అలాగే మామగారు కూడా. తను ఇంట్లో నుండి పని మొదలుపెట్టినప్పటి నుండి తనకి ఎవరి సహకారమూ లేదు. వంట ఒక్కటే అత్తగారు చేస్తున్నారు. అది ఇంక తప్పదనుకుంటూ. అది నీవే చెయ్యి వైష్ణవి అంటే అది కూడా తనే చేయాలి. ఆ రోజు బుధవారం. వైష్ణవి ఏదో కాన్ఫరెన్స్ కాల్‌లో ఉంది. తలుపులు వేసేసుకుంది. నందుగాడు బయట నుండి ఏడుస్తూ దడదడా తలుపులు బాదేస్తున్నాడు. ఇంక లాభం లేదనుకుని కాల్ కట్ చేసింది క్షమార్పణ చెబుతూ. తలుపులు తెరిచి చూస్తే నందు ముఖం అంతా కన్నీళ్లతో తడిసిపోయి ఉంది. ఏమిటి? ఎవరెవరి మాటలో వినబడుతున్నాయనుకుంటూ వాడిని ఎత్తుకొని హాల్లోకి వస్తే అత్తగారి చెల్లెలు, ఆవిడ భర్త, ఆవిడ మనవడు 10 సంవత్సరాల అబ్బాయి అక్కడ సోఫాలో కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. వీడిని వదిలేశారు. వైష్ణవి వాళ్ళని పలకరించింది. వెంటనే అత్తగారు, చూడు వైష్ణవి, భోజనం చేసి వెళ్ళమంటే వెళ్ళిపోతాం అంటున్నారు. నేను నిన్న ఫోన్ చేసి ఈరోజు రమ్మనమన్నాను. వచ్చినప్పుడు భోజనం చేసి వెళ్ళడం సంప్రదాయం కదా! మా వైష్ణవి ఇంట్లోనే ఉంది. మాకేమీ ఇబ్బంది లేదని చెప్పినా మా చెల్లెలికి ఒకటే మొహమాటం. భోజనాలు చేస్తే గాని పంపనంటే పంపనని అత్తగారు బలవంతం చేసేసరికి వాళ్ళు సరేనన్నారు. ఓహ్ గాడ్! ఇప్పుడైతే అందరికీ వంట చేయాలా? తనకస్సలు కుదరదు. ముఖ్యమైన కాల్‌ని మధ్యలో కట్ చేసి మరీ వచ్చింది. తన టీమ్‌లో పనిచేస్తున్న నిరూషకి తను చేసిన ప్రోగ్రామింగ్‌లో ఏదో హర్డిల్ వచ్చి ముందుకు సాగడం లేదని,
అదేమిటో కాస్త చెక్ చేయండి మేడం అంటూ మెసేజ్ చేసింది. దాన్ని లోతుగా స్టడీ చేసి మూల కారణం ఏమిటో కనుక్కోవాలి. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ గానీ, బగ్స్ గానీ వచ్చాయేమో చూసి పట్టుకొని రెక్టిఫై చేస్తేనే ఆ అమ్మాయి తన వర్క్‌ని ముందుకు తీసుకువెడుతుంది. ఇదంతా టీమ్ వర్క్. ఒక చైన్ లాగా నడుస్తుంది. ఎక్కడైనా ఒక చోట ఆగిపోతే మొత్తం పని ఆగిపోతుంది. ఏమైనా అనుకోని అని మనసులో అనుకుంటూ, అవునండి. అత్తయ్య గారు చెప్పినట్లు భోజనం చేసి వెళ్ళండి. నాకు ఒక గంట పని ఉంది. పూర్తి చేసి వస్తానంటూ నందుని మామగారి పక్కనే కూర్చోపెట్టి వాడిని వదలొద్దని చెప్పి తన గదిలోకి వచ్చేసింది. నిజానికి ఒక గంట సీరియస్‌గా పనిచేసి అత్తగారికి సహాయం చేద్దామనుకుంది. కానీ చేస్తున్న పని మధ్యలో ఆపడానికి వీలు లేకుండా అయిపోయింది. బాస్‌కి తన వర్క్ ఫీడ్‌బ్యాక్ ఒక వారం నుండి పంపడం లేదు. తన ఫీడ్‌బ్యాక్ బాస్‌కి చాలా ముఖ్యం. తను ఏం చేస్తోందో, పని ఎంతవరకు ప్రోగ్రెస్‌లో ఉందో తెలుసుకోడానికి. బాస్ కూడా ఆయన బాస్‌కి జవాబుదారీ కదా! అప్పటికే మధ్యాహ్నం 3 అయింది. అయ్యో! అనుకుంటూ గబగబా బయటకొచ్చి చూసింది. ఎవరూ కనబడడం లేదు. కానీ బాల్కనీలో నుండి నెమ్మదిగా మాటలు వినిపిస్తున్నాయి. "ఏమిటే అక్కా! రోజూ ఇంతేనా? నీకీ చాకిరీ తప్పడం లేదా? ఈ వయస్సులో అన్ని బాధ్యతలను వదిలేసి చక్కగా ఏ యాత్రలకో వెళ్ళాలసలు. అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను. చక్కగా ఆడుతూ, పాడుతూ కాసేపో కంప్యూటర్ ముందు కూర్చుంటారు. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నారు. కొందరు బయటికి వెళ్లి షాపింగ్ కూడా చేసుకుంటారు. మీ కోడలేమిటి తలుపులు బిడాయించుకుని కూర్చుంటుంది? పని చేస్తుందా? లేక ఫోను చూసుకుంటూనో, లేక స్నేహితులతో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తోందా? ఇంట్లో పని ఎగ్గొట్టడానికి ఇవో సాకులేమో చూడంటూ చెప్పడం తన చెవిన పడ్డాయి. ఛీ! ఏమి మనుషులు! సంస్కారం లేకుండా మాట్లాడుతోంది. ప్రాణాలు పెట్టి రాత్రి పగలు పనిచేస్తూ లక్షలు సంపాదించి ఇంట్లో అవసరాలు తీరుస్తుంటే, కనీసం ఆవిడకి అర్థం కాకపోయినా, అత్తగారైన ఆవిడ్ని మందలించవద్దా? మా వైష్ణవి అలాంటిది కాదని. అత్తగారి మౌనం ఆవిడ చెల్లెలికి మరింత ప్రోత్సాహకరంగా ఉండదా? అయినా అతిథులను ఏ వారాంతంలోనో పిలవాలి గాని, ఇలా ఆఫీసులు, పనులున్న రోజుల్లో పిలవడం ఏమిటి? అత్తగారికి ఆ మాత్రం తెలియకపోతే ఎలా అనుకుంటూ గిర్రున వెనక్కి తిరిగి వచ్చేసింది. తనకు కోపం వస్తే అన్నం మీద అలగదు. మరింత ఇష్టంగా, మరింత ఎక్కువ తినేస్తుంది. అదే పని చేసి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. మరునాడు వైష్ణవి తన గదిలో పని చేసుకుంటోంది. ఇంకో వారం రోజుల్లో ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోవాలి. టీం అంతా ఏకాగ్రతతో పనిచేస్తోంది. ఒక్కొక్కరి సందేహాలను తీరుస్తూ వారికి అందుబాటులో ఎప్పుడూ సిస్టమ్ దగ్గరే ఉంటోంది. మేనేజర్ కూడా తరచుగా కాంటాక్ట్‌లోకి వస్తూ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. అప్పుడే టీమ్ మెంబర్స్‌తో జూమ్ మీటింగ్ పూర్తయింది. శృతి ఏదో జోక్ వేసేసరికి అందరూ ఫక్కున నవ్వారు. తను కూడా నవ్వేస్తూ ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి అత్తగారు నిలబడి ఉన్నారు. ఆవిడ ఎప్పుడొచ్చారో గమనించనే లేదు. ముఖం సీరియస్‌గా ఉంది. నిన్న ఆవిడ చెల్లెలు చెప్పినట్లు స్నేహితులతో ఫోన్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు అనుకోవడం లేదుగా అనుకుంటూ, "ఏమిటత్తయ్య ఇలా వచ్చారనేసరికి, వంట చేయలేదా వైష్ణవి?" అని అడిగేసరికి తను తెల్లబోయింది. టైం 11:30 దాటింది. "ఏం అలా అడుగుతున్నారత్తయ్య? మీరు చేయలేదా?" అంటూ తిరిగి ప్రశ్నించింది. "నేను చేస్తే మళ్ళీ ఇక్కడికొచ్చి నిన్నెందుకడుగుతాను? మేం గుడికెళ్ళి ఇప్పుడే వచ్చాం. నందుని కూడా తీసుకెళ్ళాం. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. వంటింట్లో వంట చేసిన ఛాయలు ఏమీ కనబడలేదు. మీ మామగారు ఆకలంటున్నారు. మీరు గుడికెళ్లారని నాకు తెలియదు. అయినా నేను పొద్దుటి నుండి ఇక్కడే పనిలో ఉండిపోయాను. కదిలే పరిస్థితిలో లేను. ఒకటే మీటింగ్లు, ఫోన్ కాల్స్. సారీ అత్తయ్య." ఆవిడ విసవిసా ఏమీ మాట్లాడకుండా వంటగదిలోకి వచ్చి వంట ప్రయత్నం చేసుకుంటోంది ఏదో గొణుక్కుంటూ. నిన్న చిన్నత్తగారు వచ్చినప్పటి నుండి ఆవిడలో ఏదో మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వంట చేయలేదా అంటే వంట తనే చేయాలని అర్థం కదా! తను ఇంట్లో పనికి భయపడే రకం కాదు. ఇంట్లో నుండి వర్క్ చేసేటప్పుడు తనకి ఇంట్లో వారికి అన్నీ అమర్చడం కుదరడం లేదు. తనేమి చేయగ తనేం చేయగలదు? అంటే అత్తగారి ఉద్దేశ్యంలో ఇంటి పనంతా చేసిన తరువాతే ఆఫీస్ పని చేయాలన్నమాట. ఈలోగా తను చేయవలసిన పని గుర్తొచ్చి మౌనంగా మళ్ళీ పనిలో మునిగిపోయింది. ఆ రోజు రాత్రి పిల్లలిద్దరూ తాత, బామ్మ దగ్గర పడుకుంటామని వారితోనే పడుకుండిపోయారు. ఎందుకో వైష్ణవికి నిద్ర రావడం లేదు. దుఃఖం పొంగుకొస్తోంది. ఆపుకోవడం తన తరం కావడం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దానికి పక్కనే పడుకున్న పవన్ లేచి, "ఏమైంది వైషూ? ఎందుకేడుస్తున్నావ్? ఆరోగ్యం బాగుంది కదా?" భర్తకు ఏమీ సమాధానం చెప్పలేకపోతోంది. "ఏమైంది? ఏదైనా వర్క్ ప్రాబ్లమా?" "నేను జాబ్ మానేయాలనుకుంటున్నాను పవన్. నాకు చేతకావడం లేదు."
ఏమైంది వైషూ? నా ప్రాజెక్ట్ డెడ్‌లైన్ సమీపిస్తోంది. నాకు ఏకాగ్రత కుదరడం లేదు. ఆఫీస్ పని చేయాలా? లేక ఇంటి పని చేయాలా? ఏదో ఒక్కటే చేయగలను. చెప్పు పవన్. అదేమిటి? ఇంట్లో అమ్మా, నాన్న అన్నీ చూసుకుంటున్నప్పుడు నీకేమి కష్టం? చెప్పు వైషూ. నేను ఆఫీస్‌కి వెళ్లి పని చేసినప్పటికీ, ఇప్పుడు ఇంట్లో నుండి ఆఫీస్ పని చేయడానికి చాలా తేడా ఉంది పవన్. బై ది బై, నాకు ఇంట్లో వాళ్ళ మీద కంప్లెయింట్స్ చేయడం అంటే ఇష్టం లేదని మీకు తెలుసు. కానీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనువైన పరిస్థితులు, వాతావరణం లేవని మాత్రం చెబుతాను. ఈ ప్రాజెక్ట్ ఎలాగోలాగా పూర్తి చేసి నేను జాబ్ రిజైన్ చేస్తాను. సరే వైషు, ఉద్యోగం చేయాలో మానాలో అన్నది పూర్తిగా నీ ఇష్టం. నిన్ను నేనేమీ ఫోర్స్ చేయను. అయితే నీ మాటల్లో కొన్ని విషయాలను నేను అర్థం చేసుకున్నాను. సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. రేపటి నుండి వారం రోజులు సెలవు పెడుతున్నాను. నేను అన్నీ చూసుకుంటాను. నీవు హాయిగా వర్క్ చేసుకో అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. భర్త పరిస్వంగంలో వైష్ణవి అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోయింది. ఏరా పవన్, ఆఫీస్‌కు తయారవ్వడం లేదేమిటి? నిత్యకు నీవు స్నానం చేయించడం ఏమిటి? వైష్ణవి చేయిస్తుందిగా. అనేసరికి, నేను ఖాళీగా ఉన్నప్పుడు చేయిస్తే ఏమైందమ్మా? తనే చేయించాలని లేదుగా. అలాగే వైష్ణవి ఇడ్లీ కుక్కర్ స్టవ్ మీద పెట్టి తన ఆఫీస్ రూమ్‌లోకి వెళ్ళింది. ఇడ్లీలు అయిపోగానే పవన్ వాటిని బయటికి తీసి ప్లేట్‌లలో పెట్టి పచ్చడి, కారప్పొడి వేసి అందర్నీ టిఫిన్‌కి పిలిచాడు. 4 ఇడ్లీలు ఒక ప్లేట్‌లో పెట్టి వైష్ణవి గదిలోకి తీసుకెళ్ళాడు. ఇవన్నీ గమనిస్తున్న శాంతమ్మ గారికి విచిత్రంగా ఉంది. "నేను చేస్తాను లేరా పవన్" అన్న మాట ఆవిడ అనడం లేదు. "ఎన్ని రోజులు లీవ్ పెట్టావు పవన్" అని తండ్రి అడిగిన దానికి వారం రోజులంటూ సమాధానమిచ్చాడు. వారం రోజులా? ముందరే చెప్పి ఉంటే పిన్ని, బాబాయ్ మరికొందరు కాశీయాత్రకు వెడుతున్నారట్రా పవన్. మేము వాళ్ళతో వెళ్ళేవాళ్ళం అనేసరికి, అమ్మా మనం అందరం కలిసి వెడదాంలే. నిన్ను సెలవు పెట్టింది వైష్ణవి కోసం. నేను లీవ్ తీసుకొని మిమ్మల్ని యాత్రలకు పంపించే పరిస్థితి కాదు ఇప్పుడు. ఆవిడ ముఖం చిన్నబోయింది. 11 అయినా వంట ప్రయత్నం ఏమీ లేకపోయేసరికి, అమ్మా కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్పు కట్ చేసిస్తాను. వంట చేయవా మరి? అనేసరికి టీవీ సీరియల్ చూస్తున్న ఆవిడ బలవంతంగా వంటగదిలోకి వచ్చింది. పవన్ మధ్యలో కాఫీ కలిపి వైష్ణవి రూంలోకి తీసుకెళ్లడం అది చూస్తూనే ఉందావిడ. పవన్ కూరగాయలు కట్ చేసి ఇచ్చాడు. నందు తల్లి ఉన్న రూమ్ తలుపులు కొడుతూ ఉంటే పవన్ వెళ్ళి నందుని ఎత్తుకున్నాడు. ఎవరూ కూడా నందుని తలుపులు కొట్టొద్దని అనడం లేదు. వంట పూర్తయింది. వైష్ణవికి బ్రేక్ వచ్చినట్లుంది. డైనింగ్ టేబుల్ మీద కంచాలు సర్ది భోజనాలు వడ్డించి అందర్నీ పిలిచింది. చాలా రోజుల తరువాత అందరూ ఆ టైంలో లంచ్ చేయడం గమ్మత్తుగా ఉంది. తలంచుకుని తింటున్న పవన్ నెమ్మదిగా మాటలు మొదలుపెట్టాడు. అమ్మా, నాన్నగారు వినండి. వచ్చే నెల ఫస్ట్ నుండి వైష్ణవి ఉద్యోగం మానేస్తుందిట. ఇంటి పట్టునే ఉంటూ ఉద్యోగం చేయలేకపోతున్నానంటోంది. ఇంట్లో పనో లేక ఆఫీస్ పనో ఏదో ఒక్కటి మాత్రమే చేయగలనంటోంది. మీకు తెలుసునో తెలియదో గాని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నది ఇంటి పని చూసుకుంటూ మధ్యలో అప్పుడప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చోవడం కాదు. ఆఫీస్ టైంకే తను ల్యాప్‌టాప్ ఆన్ చేసి పని మొదలుపెట్టాలి. వాళ్ళ మేనేజర్‌కి ఎప్పుడూ పనిలో అందుబాటులో ఉండాలి. సడన్‌గా మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు పెడితే తను అన్నీ రెడీ చేసుకొని వాటికి అటెండ్ అవ్వాలి. టీమ్ మెంబర్స్‌కి సూచనలిస్తూ ఉండాలి. పూర్తిగా ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు అలాగే చేయాలి. మధ్య మధ్యలో వచ్చి వంట చేయడం, పప్పు రుబ్బడం లాంటివి చేయడానికి వీలుండదు. ఇంట్లో నుండే కదా పనిచేసేది, మెల్లిగా చేసుకోవచ్చు కదా అని అందరూ అనుకోవచ్చు. మెల్లిగా మనకిష్టమైనప్పుడు చేసే పని కాదు వైష్ణవిది. అది వరకు వైష్ణవి ఆఫీస్‌కు పొద్దుటే వెళ్ళిపోయినప్పుడు వంట పని, నందుని చూసుకోవడం అది నీవే చేసేదానివి కదమ్మా! అయ్యో! అమ్మ కష్టపడుతోందనుకుంటూ నేను కూడా నీకు ఉదయాన్నే హెల్ప్ చేసేవాడిని. ఏమిటో నేను కూడా పొద్దుటే ఏమీ హెల్ప్ చేయడం లేదు. పొద్దుట టిఫిన్‌లు, కాఫీలు, నిచ్చెన తయారు చేయడం, నందుకి స్నానం, తినిపించడం లాంటివి వైష్ణవే చేస్తున్నప్పుడు, వంట పని, నందుని ఎంగేజ్ చేయడం నీవు, నాన్న చేయలేరా అమ్మా? ఆ టీవీ సీరియల్స్ చూస్తూ వైష్ణవే వంట చేసి పనులన్నీ చూసుకోవాలని అనుకోవడం న్యాయం కాదమ్మా! అలా అని నీ చేత ఇంటి చాకిరీ చేయిస్తున్నామని భావించవద్దు. ఇది మన కుటుంబం. సమిష్టిగా అందరూ కలిసిమెలిసి తమకు చేతనైన పని చేసుకుంటే ఒకే వ్యక్తి మీద భారం పడదు. ఆ మధ్య పనిమనిషి 4 రోజులు రానప్పుడు వైష్ణవి చాలా టెన్షన్ పడిందట. పని భారమంతా తన మీదే పడింది. అప్పుడే మేనేజర్ ఏదో ముఖ్యమైన డేటాని సబ్మిట్ చేయమన్నాడట. ఏకాగ్రత కుదరక ఏవో తప్పులు చేసిందట. మేనేజర్ బాగా చీవాట్లు వేశాడట.
ఇంట్లో పని ఒకవైపు, ఆఫీస్ పని మరోవైపు. నాన్న అదివరలో నందుని, నిత్యను చూసుకునేవారు. నిత్య స్కూల్ నుండి రాగానే దానికి బట్టలు మార్పించి పాలు తాగించేవారు. ఇప్పుడు వైష్ణవి వచ్చి చేస్తే గాని అది అలాగే ఉంటోంది. ఇప్పుడేమైందమ్మా మీకు? అదివరకు చేసిన పనులు ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? వైష్ణవే చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? నందు అమ్మ కావాలని ఏడుస్తున్నా వాడిని ఎందుకు అలా వదిలేస్తున్నారు? ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ పోతే వైష్ణవి మీద ఇంత భారం పడేది కాదు కదా! పగలు పని పూర్తవక రాత్రిళ్ళు 2 గంటల వరకు కూర్చొని పనిచేసి అప్పుడు నిద్రపోతుంది. మళ్ళీ 5కే లేవవలసి వస్తోంది. నాకు మీ ఆరోగ్యంతో పాటు తనది కూడా ముఖ్యమే కదా అమ్మా! వైష్ణవి ఉద్యోగం మానేస్తే నా ఒక్క సంపాదనతో ఇల్లు మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇంటి లోన్, కార్ లోన్, నిత్య స్కూల్ ఫీజులు, చెల్లాయి పెళ్లికని చేసిన అప్పు నా ఒక్కడి జీతంలో కట్టలేను. నిజానికి నా జీతం కంటే వైష్ణవి జీతమే ఎక్కువ. ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుంటే నా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించాను. మీరు అందరూ కూడా బాధ్యతల్లో సహకరిస్తారనుకున్నాను. ఇప్పుడు వైష్ణవి ఉద్యోగం మానేస్తే ఎలాగా అని చూస్తున్నాను. నేనెక్కడ ఉద్యోగం చేస్తున్నాను పవన్. తలుపులు మూసుకొని స్నేహితులతో మాటలాడుతూ, వీడియోలు, సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. ఇంటి పని ఎగ్గొట్టాలని. వైష్ణవి మాటలకు శాంతమ్మ గారి ముఖం మాడిపోయింది. కొడుకు మాటలు ఆవిడ మనస్సు మీద బాగా ప్రభావం చూపాయి. వైష్ణవి ఎంత కష్టపడుతుందో తెలిసి కూడా వైష్ణవిని సరిగా అర్థం చేసుకోలేకపోయింది. కిందటి దసరా పండక్కి చెన్నైలో ఉంటున్న కూతురిని, అల్లుడిని రమ్మనమని పిలిస్తే, అల్లుడికి వీలుకాక రాలేమన్నారు. పండక్కి ఏమైనా విలువైనది కొనుక్కోమని వైష్ణవి 2,00,000 రూపాయలు తన కూతురు పూజకి పంపించింది. తమకే అవసరం వచ్చినా ముందుండి అన్నీ చేస్తుంది. అటువంటి కోడలు ఇంటి నుండి ఆఫీస్ పని చేసుకుంటుంటే ఏమీ సహకరించకపోయి, ఆమె తమకు చేసి పెట్టాలని ఆశించారు. ఒక విధంగా పరోక్షంగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఉదయం వైష్ణవి ఆఫీస్ పని చేసుకుంటుంటే తన కొడుకు మధ్య మధ్యలో వెళ్ళి కాఫీలు, పలహారాలు అందిస్తే విచిత్రంగా చూసిందే తప్ప వైష్ణవి పగలు, రాత్రి కష్టపడుతోందని, ఆమెకి చిన్నపాటి సాయమైనా చేయాలన్న కొడుకు ఆరాటాన్ని అర్థం చేసుకోలేకపోయింది. పాపం పనిలో ఉండి భోజనం చేసిందో లేదోనని కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు తాను. ఎంత పాపిష్టిది! అదే విధంగా భాస్కర్రావు గారు కూడా అనుకుంటున్నారు. అవును నిజమే. తను అదివరలో సాయంత్రాలు నిత్యను, నందుని దగ్గరలోనున్న పార్కుకు తీసుకువెళ్ళి ఆడించేవాడు. కోడలు ఆఫీస్ పని ఇంట్లో నుండి చేయడం మొదలుపెట్టాక అవన్నీ మానేశాడు. భార్యతో పాటు కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తున్నాడు. శాంతమ్మ గారు తలెత్తి కొడుకు వైపు చూస్తూ, నీవన్నది నిజమే పవన్. నీ బాధను అర్థం చేసుకున్నాను. నేను చేస్తున్నది ఎంత తప్పో అర్థమైంది. అమ్మా వైష్ణవి, ఇంత చేసినా మమ్మల్ని పల్లెత్తు మాట అనకుండా ఎంతో సహనంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నావు. ఇదిగో చెప్తున్నాను. నీవు ఇంట్లో పనులు గాని, పిల్లల పనులు గాని ఏమీ పట్టించుకోవద్దు. అన్నీ నేను, మీ మామయ్య గారు చూసుకుంటాం. నీకేదైనా అసౌకర్యం కలిగితే మాకు చెప్పమ్మా వైష్ణవి. మేం తప్పకుండా నీకు సాయం చేస్తాం. అంతేకాని టెన్షన్ పడుతూ హైరానా పడకు. నీవు ఆఫీస్ పని ప్రశాంతంగా చేసుకునే వెసులుబాటు మేము కలిగిస్తాం. వెంటనే మామగారు కూడా కోడలి వైపే చూస్తూ, చూడమ్మా, మా చేత ఏ పనైనా చెప్పి చేయించుకునే అధికారం నీకుంది. అంతేకాని చక్కని ఉద్యోగాన్ని వదులుకోకమ్మా అంటూ ఆయన అర్థించారు. అత్తయ్య, మామయ్య, నాకు వీలైనంత వరకు నేను చేస్తాను. శని, ఆదివారాలు మీకు పూర్తి విశ్రాంతి. ఆ రోజుల్లో మీరెక్కడికైనా వెళ్ళిరండంటూ చెప్పింది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. ఇంట్లో అందరూ సమిష్టిగా బాధ్యతలను పంచుకోవడం వలన వైష్ణవి తన ప్రాజెక్ట్‌ను సకాలంలో క్లయింట్‌కి సబ్మిట్ చేసి హమ్మయ్య! అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. అది తాత్కాలికమే. మరో రోజు మరో ప్రాజెక్ట్ వస్తుంది. చేయక తప్పదనుకుంది మనస్సులో. మరో 2 వారాల కాలం ముందుకు సాగింది. తాను చేసిన ప్రాజెక్ట్‌కు క్లయింట్ నుండి అప్రిషియేషన్ సర్టిఫికేట్ వచ్చిందని మేనేజర్ చెబుతూ తన హర్షాన్ని వెలిబుచ్చాడు. తనకి చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు 11 గంటలకు తనకొచ్చిన మెయిల్ చదివిన వైష్ణవి ఆనందం వర్ణనాతీతం. ఆ శుభవార్త ఏమిటో భర్త ఆఫీస్ నుండి రాగానే చెప్పాలని ఆతృత పడుతోంది. సాయంత్రం వేడివేడి మిర్చి బజ్జీలకు అన్నీ రెడీ చేసింది. నేతి వాసనతో ఇల్లు గుమాయిస్తోంది. పవన్ ఆఫీస్ నుండి వచ్చేశాడు. అందరూ హాల్‌లో కూర్చున్నారు. అందరికీ వేడివేడి బజ్జీలు అప్పటికప్పుడు వేయించి ప్లేట్లలో సర్ది నిత్యను పిలిచి అందరికీ ఇమ్మనమని చెప్పింది. ఏమిటి విశేషం అంటూ వైష్ణవి వైపు చూశాడు పవన్. వైషూ, ఎందుకో ఈరోజు చాలా అందంగా మొహం అంతా వెలుగుతో నిండినట్లు కనపడుతోంది.
ఈ రోజేమి తన పుట్టినరోజు కాదే అనుకున్నాడు మనసులో. తనదే కాదు, ఎవరి పుట్టినరోజు కాదు మరి. నాకు మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చిందండి. పొద్దుట 11 గంటలకు మా హెచ్ఆర్ మేనేజర్ నాకు ప్రమోషన్ ఆర్డర్స్‌ని మెయిల్ చేశారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రమోషన్ అనగానే పవన్ మెచ్చుకోలుగా వైష్ణవి వైపే చూస్తూ కంగ్రాట్స్ వైషూ అంటూ అభినందించాడు. అత్తగారు, మామగారు కూడా ఆనందపడుతూ నీ కష్టానికి తగిన ప్రతిఫలమమ్మా! ఎంతో కష్టపడ్డావంటూ మెచ్చుకున్నారు. ఇదంతా మీ సహాయ సహకారాల మీద నేను తెచ్చుకున్న ప్రమోషన్ అత్తయ్య, మామయ్య మీరే ఇంటి బాధ్యతలను చూసుకోకపోతే నాకీ ప్రమోషన్ వచ్చేదే కాదంటూ వారిరువురి పాదాలకు నమస్కరించింది. నందు తల్లివైపు చేతులు చాస్తూ ఎత్తుకోమన్నట్లు చూశాడు. పిల్లలిద్దరినీ మురిపెంగా దగ్గరకు తీసుకుంది. మరో వారం తర్వాత అత్తగారిని, మామగారిని ఫ్లైట్‌లో కాశీకి పంపిస్తూ జాగ్రత్తగా అన్ని పుణ్యక్షేత్రాలు చూసి రండత్తయ్యా అంటూ వీడ్కోలిచ్చింది. కొత్త పదవీ బాధ్యతలను చేపట్టే ముందు 2 వారాలు లీవ్ అడిగి తీసుకుంది. అత్తమామలకు వాళ్ళు ఎప్పటినుండో చూడాలనుకున్న కాశీయాత్ర కలను నెరవేర్చింది. కథ సమాప్తం.